హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీరు చూడొచ్చు, నేను వచ్చేసి సిల్క్ శారీ షాపింగ్ వెళ్తున్నానండి. ఇది వచ్చేసి ఈ షాప్ లొకేట్ అయింది జయనగర్లో. ఈ షాప్ పేరు వచ్చేసి నారతో అనేసి. నేను ఈ షాపు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతానండి. వాళ్ళ కలెక్షన్స్ చాలా బాగుంటుంది. ఇప్పుడు రేష్మే హబ్బా అనేసి ఇది కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. సో అందుకనేసి పోతున్నాను. మంచి ఆఫర్స్ ఇలాంటివన్నీ ఉంటుంది. సో కార్ పార్క్ చేసేసి వాక్ చేస్తున్నాం షాప్కి. నేను సింగిల్ వెళ్ళినాను మా హస్బెండ్తో, అందుకనేసి చాలా వీడియో క్లిప్పింగ్స్ ఏమీ తీసుకోలేదు నేను. ఇది వచ్చేసి లాస్ట్ టైం పర్చేస్ చేసిన వీడియో క్లిప్పింగ్ అండి. సింపుల్ శారీసే పర్చేస్ చేసడానికి వెళ్ళింటిమి. అండ్ ఈ టైం వచ్చేసి నేను సింగిల్ కాబట్టి కొంచెమే వీడియో క్లిప్పింగ్ తీసాను అంతే. ఇదన్నీ శారీస్ నేను సెలెక్ట్ చేసిందండి. నేను డీటెయిల్గా వీడియోలో చూపించాను. ఇది వచ్చేసి ఇంకొక శారీ. నాకు ఇది వీడియో కాల్ చేసి ఇంట్లో చూపిస్తే నచ్చింది, బట్ డబుల్ థాట్తో వదిలేసాను. చూడొచ్చు ఈ షాప్ వచ్చేసి 2 బ్రాంచెస్ ఉంది. నాగర్బావి మెయిన్ బ్రాంచ్, ఇది సెకండ్ బ్రాంచ్ అన్నమాట జయనగర్లో. ఏమంటే ఈ రేష్మే హబ్బాలో నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి శారీస్. అందుకనేసి ఫుల్లీ సాటిస్ఫైడ్ అంటే మాత్రం కొనాలి. నేను ఫస్ట్ టైం, అండ్ నాకు సిల్క్ శారీ గురించి అంత ఐడియా లేదండి. నేనేమి చాలా షాపింగ్ చేయను, ఎప్పుడు మా మమ్మీ పైన డిపెండ్ అవుతాను. ఇది ఫస్ట్ టైం సోలో వెళ్ళింది, హస్బెండ్తో పర్చేస్ చేయడానికి. బట్ క్వాలిటీ వాజ్ గుడ్ అన్నమాట. మా మమ్మీ కూడా సాటిస్ఫై అయింది. ఇలా ప్యాకేజింగ్లో ఇస్తారు. సిల్క్ కేర్ అండ్ మెయింటెనెన్స్ ఎలా మెయింటైన్ చేయడం అనేసి క్లీన్గా ఇచ్చినారు. మీకు చూపిస్తాను ఇప్పుడు. మీకు ఆ శారీ నచ్చింది అనేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ నాకు గుర్తవుతుంది. చూడండి ఎంత బ్రీఫ్గా ఎంత క్లీన్గా ఇచ్చిండారు. మీకు ఎవరికైనా సిల్క్ శారీ ఎలా మెయింటైన్ చేసేది అని తెలియదంటే మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. క్లీన్గా ఇచ్చిండారు. పర్ఫెక్ట్ వే టు మెయింటైన్ సిల్క్ శారీ అన్నమాట. అందుకే ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి. మీకు చాలా నచ్చిందంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక మోటివేషన్ అలా అన్నమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయాలా మీకు అనేసి. నేను చాలా షాపింగ్ చేస్తుంటాను, సో దట్ మీతో షేర్ చేస్తాను అంతే. ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అన్నమాట, బ్లూకి లావెండర్. ఇది చూడొచ్చు, ఎగ్జాక్ట్ కలర్ చూపిస్తూ ఉంటాను మీకు. శారీ బాడీ అంతా ఇలా లైన్స్ వచ్చేసి అక్కడక్కడ బుట్టాలు ఇచ్చిండారు. అండ్ ఒక సైడ్ పెద్ద బార్డర్, ఇంకొక సైడ్ చిన్న బార్డర్ ఇచ్చిండారు అన్నమాట. కలర్ కాంబినేషన్ ఎంత డిఫరెంట్గా ఎంత బాగుంది కదండి. నాకంతా చాలా బాగా నచ్చింది. నేను మా ఇంట్లో ఆ కలర్ కాంబినేషన్ లేదు, ఆ కలర్ కాంబినేషనే తీసుకొని వచ్చిన్నాను. డిఫరెంట్గా వేసుకుంటేనూ ట్రెండీగా ఉండాలన్నమాట. అందుకనేసి ఇప్పుడు మీకు బ్లౌజ్ చూపిస్తాను. ఇది పళ్ళు అండి. ఫుల్ జరీ వచ్చేసి ఎంత బాగా గ్రాండ్గా ఉంది చూడొచ్చు. ఇది బ్లౌజ్ అన్నమాట. ఇలా ఫుల్ 2 లైన్స్ లాగా వచ్చి ఒక సైడ్ పెద్ద బార్డర్, ఒక సైడ్ చిన్న బార్డర్ ఇచ్చిండారు. ఇదంతా సింపుల్గా ఆరి వర్క్ చేపించి వేసుకుంటే చాలా బాగుంటుందండి. హెవీ వర్క్ ఏమీ నెససరీ లేదు. బాడీ ఫుల్ జరీ లైన్స్ అంతా వచ్చి గ్రాండ్గానే ఉంది. సో సింపుల్గా ఆరి వర్క్ చేసుకుంటే చాలు. నా ఛానల్లో ఆరి వర్క్ రిలేటెడ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి.
ఇదేనమాట ఓవరాల్ వ్యూ ఆఫ్ ద శారీ. ఇదంతా వచ్చేసి 10 to 15 రేంజ్లో ఉంటుందండి. ఆఫ్టర్ డిస్కౌంట్ కొంచెం తక్కువ అవుతుంది. ఇది సెకండ్ శారీ అన్నమాట. బ్లూకి పీచ్ ఆరెంజ్ లాగా ఇది కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా బాగుంది. ఇదంతా వేర్ చేస్తే చాలా బాగుంటుంది. బాడీ రీజన్స్ చూడొచ్చు, చెక్స్ అన్నమాట. అక్కడక్కడ ఒక పువ్వులు ఇచ్చినారు. ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి కలర్ కాంబినేషన్. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో ఎవరి దగ్గరనూ లేదు ఈ కాంబినేషన్, అందుకే తెచ్చినాను. ఇదన్నీ సారీస్ నాకు కాదండి, ఇదన్నీ కామన్ వేర్ అనేసి తెచ్చింది. ఎవరికి నచ్చితే ఇంట్లో వాళ్ళు పెట్టుకుంటారు. ఏదైనా పర్టికులర్ ఇది మాదే ఇది వాళ్ళదే అంటే నేను మెన్షన్ చేస్తా. మెజారిటీ శారీస్ మా మమ్మీదే అన్నమాట. ఇది పళ్ళును మరి బ్లౌజెస్ అన్ని దానికి తగ్గట్టు గ్రాండ్గానే బాగా ఇచ్చిండారండి. ఇది అన్నమాట బ్లౌజు. బుట్టాలు వచ్చింది అక్కడక్కడ. ఈ సైడ్ పెద్ద బార్డర్, ఈ సైడ్ చిన్న బార్డర్. కావాలంటే బార్డర్స్ అటాచ్ చేయించి కూడా కుట్టించుకోవచ్చు, లేకపోతే అలానే కూడా కుట్టించుకోవచ్చు. అది మన టేస్ట్ కొద్దీ. ఇది ఎంత కలర్ డిఫరెంట్గా చాలా బాగా వచ్చింది. థర్డ్ శారీ ఇది అన్నమాట. ఈ శారీ వచ్చేసి నా శారీ అండి. ఇది నాకు చూసిన వెంటనే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ నేను షాపింగ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి మీరు డిఫరెంట్ కలర్ ఎత్తియండి అని చెప్పాను. బట్ వాళ్ళు తెచ్చిన కలర్స్ నాకు ఓకే అనే రేంజ్, ఒక 20% మాత్రం సాటిస్ఫై ఉండింది. అందుకనేసి నేనే చెప్తున్నాను వాళ్ళకి, నేనే పోయి ర్యాక్లా సెలెక్ట్ చేయొచ్చా అని అడుగుతున్నాను. వాళ్ళండ్రి ఓకే మేడం మీరు సెలెక్ట్ చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చారు. నేను పోయి త్వరగా నాకు నచ్చిన కలర్స్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకొని వితిన్ ఫ్యూ మినిట్సే నేను ఫైనలైజ్ చేసేసిన ఈ శారీస్ అంతా. నేను చాలా ఏమీ టైం తీసుకోలేదండి. వితిన్ ఫ్యూ మినిట్స్, మ్యాక్స్ అంటే ఒక అవర్ ఉండొచ్చు. నేను ఒక అవర్ కూడా తీసుకోలే అనిపిస్తుంది. అప్పుడు ఆ ర్యాక్లో చూసేటప్పుడు నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఇలాంటి ఓల్డ్ ఫ్యాషన్ శారీసే చాలా ట్రెండ్లో వచ్చింది కదండి, అందుకనేసి. ఇది వచ్చేసి బ్లాక్ విత్ రెడ్ కాదు, డార్క్ బ్లూకి మరూనిష్ రెడ్ కాంబినేషన్ అన్నమాట. అండ్ కింద వచ్చేసి ఒక బిట్ ఆఫ్ గ్రీన్ ఇచ్చిండారు, లేస్ ఎండ్లో చూడొచ్చు. శారీ ఫుల్ ఇలానే ఉంది. ఇదంతా ముహూర్తంకి అంతా వేర్ చేస్తే చాలా బాగుంటుంది. చూడండి రిచ్ జరీ. అప్పుడప్పుడు బలూన్స్ డిస్టర్బెన్స్ ఏమీ మైండ్ చేయొద్దండి, బికాస్ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, ఏమీ చేసే కయ్యాలి, అందుకనేసి. ఇదన్నమాట బ్లౌజ్ చూడొచ్చు. ఫుల్ లైన్స్ వచ్చేసి బార్డర్ ఇచ్చారు. అదే అటు సైడ్ పెద్ద బార్డర్, ఇటు సైడ్ చిన్న బార్డర్ అన్నమాట. నేను ఇది చాలా సింపుల్గా స్టిచ్ చేపిస్తాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.